పథకం ఇది యథావిధిగా ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 212 దేవస్థానాలకు 1,15,00,000 చెక్స్ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రేపు పండుగలు కూడా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ టెంపుల్ కమిటీస్ అందరిని పిలిపించేసి ఈ ఎవ్రీ ఇయర్ లెక్కనే ఈ ఇయర్ కూడా ఈ చెక్లు ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నా అడుగుతారా? మీరే ఆలస్యం చేసి గొడవకు దారి తీసినారు. అది నువ్వు వాళ్ళు చెప్పుకుంటే నేనేం చేయలేను కదా. నేను ఏదే ఎమ్మెల్యేను, నాకు 1,00,000 ఉంటాయి. ఆఫీస్లో కొన్ని చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసేవండి. ఒక గంట కాదు 2 గంటలు లేట్ అవుతుంది. తప్పదు. అది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేటు తొందర కాదు. ఇంపార్టెంట్ పని ముఖ్యమా సర్వీస్ ముఖ్యమా అనేది ఉంటుంది. సపోజ్ నీకు ఇట సర్వీస్ ముఖ్యం కాదు, టైము గంట కొట్టినట్టు అని నీకు వాళ్ళు ఇంకా అన్నట్టులకి ఏదైనా ఉంటే అది మా తప్పు కాదు. ఇంకా అడుగు. ఆరోపణలు మస్తు ఉంటాయి. ఏం లేని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అన్ని ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే పని చూస్తాం. మాకు ఆరోపణలు ఉండేవి, మాకు పని ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతిసారి ఇదే గొడవ, మీ మధ్యలో ఇదే గొడవ? ఎప్పుడూ గొడవ లేదు. మా వాళ్ళే కానీ, మా క్యాడర్ కానీ, మా నాయకులే కానీ ప్రతిసారి డిసిప్లిన్గా ఉంటాం. ఆ డిసిప్లిన్ అనేది మా పార్టీకే వంట పట్టినట్టు ఉంటుంది. ఇతర మిగతా పార్టీల కంటే పంచకోట్ల కషాయం ఉన్నట్టు ఉండదు. మాకు డిసిప్లిన్ తోటే వచ్చినాము. చెక్స్ తీస్తామన్నారు. ఇక్కడ మీడియా సోదరులు అందరు ఉన్నారు. ఏం గొడవనో ఏం సంగతో అది మీకు కూడా తెలుసు. నన్నెందుకు అడుగుతావు? అది అడుగు. ఏమడుగుతావు? ఎమ్మెల్యే విధులు ఏంది నిర్వర్తించేది అది అడుగు, చెప్తా. అడుగు. ఏమేమి అడుగుతావు అడుగు. నేను చెప్తున్నా కదా అడుగు. మరి ప్రోటోకాల్ ఉల్లంఘించి గిట్ట చెక్కులు వేస్తే మొత్తం ఇచ్చిన చెక్కులను వాపసు తెప్పించి యాజ్ పర్ ప్రోటోకాల్ నేనే ఇస్తా. ఈ ఏరియా శాసనసభ్యుడిగా అది నా హక్కు. అది నా డ్యూటీ. ఇంకా అడుగు. మీకు తెలియాలి, అది నాకేం తెలుసు. అవన్నీ కాదు. లాస్ట్ చెక్ దానికి వాళ్ళు ఇచ్చేసుకోవాలి. సండే మండే పండుగ ఉన్నది.
సెలబ్రేట్ చేసుకోవాలి. మంగళవారం ఇచ్చినాక ఇదేమి చిన్నదానికి తాగడానికి కాదు కదా. ఉండు అందుగురించి వాళ్ళకు అఫీషియల్ చెప్పినాము, ఆఖరి చెక్ కనుక ఇచ్చేసే పోవాలని చెప్పినాం. చెక్స్ తీసుకొని వస్తున్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఎండోమెంట్ గారి తరఫున, ఏదైతే మినిస్టర్ గారి తరఫున ఈరోజు చెక్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర 200 పైచీలకు చెక్కులు, 1,10,00,000 రూపాయలు ఈ రోజు ఏదైతే బోనాలు సందర్భంగా ప్రతి దేవాలయంలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, పండుగ ముందే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము 1:30కి అఫీషియల్ టైం ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టైం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా పండుగ వాతావరణం ఏదైతే హైదరాబాద్ నగరంలో బాగుండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆలస్యంగా వారు కావాలని చెప్పి ప్రోగ్రామ్ కి వచ్చి దాని తర్వాత ప్రోగ్రామ్ కి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చూస్తాడు. ఏదైతే నిజంగా వాస్తవానికి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఓపికతోటి, సహనంతో మా ఆడం సంతోష్ గారు సమన్వయం చేసి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ. పార్టీల పేరుతోటి కొట్లాడుకుంటే చెక్కులు రావాల్సిన ఎవరైతే అర్హులు వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఓపికతోటి, సహనంతో ఉండి చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను చెప్తున్నా, ఏదైతే దేవాలయ పేరుట గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీరు వివరించిన తీరు ఏ రకంగా ఉందో ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు అవన్నింటినీ గమనించే మిమ్మల్ని ఓటమి పాలు చేశారు. అయినా కూడా ఈరోజు అధికారం కోల్పోయిన ఇంకా అదే అహంకారంతో మేము వచ్చేంత వరకు ప్రజలు వెయిట్ చేయాలి, ఇచ్చిన సమయం కాదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మీ వైఖరి సరైనది కాదు. ఏదైతే సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ గారు మీ వైఖరిని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని హర్షించరు ఈ రోజు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా చెక్కులు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో, ప్రజలకి లాభం చేకూర్చాలని మేము కూడా ఓర్పు స్థానంతో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.